ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు సందీర్కును నేడు మొమ్మటు గుసడిగుట్ట రాజగొండ సేవ సమితి భవంతగా మా గోండవాన జెండా చెడికీశారు మొత్తం మా ఊరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేడమ కొద్దు పటేల్, డివిజన్ ప్రెసిడెంట్ అతరం ప్రకాష్, ప్రధాన కార్యదర్శి మడవి బాలాజీ, గౌరవ అధ్యక్షులు ఉర్క గజానంద్, ఊట్నూరు మండల అధ్యక్షులు అతరం వెంకట్ అని మా టీం ఇన్కి వాసరమంతా సందిరే చెడికీశారు మొత్తం ఇక सारी के बा कम का गेम अक्षता जरा वीडियो रहा साई बा बा आगे रहा बाती mana anta mani ba mana anta jara light ki eta full yat ma video jara kam ka main jara ante wah karang wah hati wa nimge wah nahi tini lo indak wah sar guru wah indak wah मला पूजा किया ಅದು ನಾರಲ್ಲ ಮರಾಠ ಸಮುದ್ರ ಹಾಕಲು ಪ್ರೆಷರ್ ಇಲ್ಲ ಕೇಳಮ ಮತ್ತಮು ಲೈಟ್ గా ಕೂಗಲ ಕನ್ यार क्या नहीं म्हणते ओ अच्छा वो राजगोंड సందీప్ జైసేవ. ఈరోజు మేము ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి జోడేఘాట్ యుద్ధ భూమి దగ్గరికి వెళ్తున్నాము. తను అతరం ప్రకాష్, ఊట్నూరు డివిజన్ అధ్యక్షులు, గేడం నిరంజన్, ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, అట్లాగే పుర్కా గజానంద్ గారు ఊట్నూరు డివిజన్ గౌరవ అధ్యక్షులు, అట్లాగే మడవి బాలాజీ గారు ఊట్నూరు డివిజన్ ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు కుమ్రం భీము సమాధి దగ్గరికి, విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము కుమ్రం భీము జోడేఘాట్ ఏదైతే గోండవాన ప్రాంతం ఉందో ఆ గోండవాన ప్రతి ఒక్క హక్కుల కోసం పోరాటం చేసినటువంటి 1940లో వీరమరణం పొందినటువంటి అప్పటి నిజాం ప్రభుత్వంపై పోరాటం చేసి ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు. ఈ ఆసిఫాబాద్, జున్గావ్ ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతం మొత్తం ఊట్నూర్, నిర్మల్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో గోండవాన ప్రాంతం, వాటి రక్షణ కొరకు ఈయన ఎంతోమంది సైనికులతో పోరాటం చేశాడు. ప్రస్తుతం ఇక్కడ కుమ్రం భీము విగ్రహం వద్ద ఉన్నాము. జల్ జంగల్ కోసం పోరాటం చేసినటువంటి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాజగొండ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ స్వయం బాపురావు గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ పూలమాలలు వేసిన అనంతరము ఆసిఫాబాద్లో జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు హాజరవుతారు.
फिर वो नहीं चला क्यों लेटर था क्यों लेटर
వరకు అట్లా
కొమరం భీమ్ जोहार कोमरम भीम जोहार 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 कोमरम भीम जोहार जोहार సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది తీసుకొని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎందుకంటే ఆదివాసులను చైతన్యపరచడానికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఒక వేదిక కావాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రకటించడం జరిగింది. అదే రకంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో మరి వాళ్ళకు అభివృద్ధిని కూడా చేయాలనే ఆలోచనతోటి ఐక్యరాజ్య సమితి ఒక నిర్ణయం తీసుకొని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రకటించడం జరిగింది. అదే రకంగా ఆదివాసులలో మరి ఏదైతే భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలని కూడా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలామంది ఏదైతే మన వీరులు ఆనాడు పోరాటం చేయడం వల్లనే మనకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మరి ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. కాబట్టి అందుకోసమే రాజ్గోండ్ సేవా సమితి తరఫున ఈరోజు ఖచ్చితంగా జోడెన్ ఘాట్లో పోయి నివాళులర్పించాలన్న ఉద్దేశంతో ఇవాళ జోడెన్ ఘాట్లో వచ్చి నివాళి అర్పించడం జరిగింది. అదే రకంగా ఇంద్రవెల్లి పోరాటం కూడా ఆ పోరాటాన్ని గుర్తించి కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇంద్రవెల్లి అమరవీరులకు కూడా జోహార్లు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆదివాసీ ప్రజలందరూ కూడా మరి నాయకులందరూ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు నాడు మరి ఆదివాసులను చైతన్యపరచాలని కూడా ఈ సందర్భంగా జోడెన్ ఘాట్ నుంచి నేను ఆదివాసీ నాయకులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ చేసేవా నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాగా నేడు వాయువలాత మా ఊరు మాజీ పార్లమెంట్ సభ్యులు రాజ్గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇదే కార్ಯಕ್ರಮದಾಗ ವಾಸಿ ಇಂದು ಪಬ್ಲಿಕ್ಕಿರೆ మా ఊరు సముద్రే వాతిరిగే మా ఊరు రాజ్గోండ్ సేవ సమితి నార్నూరు మండల అధ్యక్షులు మామూలు మడి
డ్యాన్స్ స్వాగతం సార్, సుస్వాగతం. మరోసారి మీకు రాష్ట్ర అధ్యక్షుడు మరోసారిగా మా పూర్వలో పెట్టేసిన మా గౌరవశ్రీ మాన్య సోదరి రామప్రసాద్ గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షుడు గారికి మా డీడీగా స్వాగతం సన్మానం చేసి మొదటిసారిగా మా జిల్లా కేంద్రం రావడం జరిగింది కాబట్టి చాలా సంతోషిస్తున్నాం సార్. మీ స్ఫూర్తితో కూడా ఉద్యమాన్ని కూడా ముందుకు సాగడం ముఖ్య అతిథిగా వచ్చిన రాజ్కోట్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ సోయం బాబు గారికి మరియు ఆదిలాబాద్ జిల్లా నుండి మా రాజ్కోట్ సేవా సమితి రాజశేఖర్ల సభ్యులకు పెద్దలకు వారికి కూడా మరియు ఆసిఫాబాద్ జిల్లా సభ్యులు రాజ్కోట్ సేవా సమితి ఈరోజు ఈ వేడుకలకు పాల్గొన్నటువంటి జిల్లాలోని మన ఆదివాసీ సమాజానికి మరియు నా సోదరులకు నా పోలీసు సేవలకు మరియు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పాల్గొనందరికీ కట్టుబడి నా యొక్క ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనం వేడుకలు జరుపుకుంటున్నామంటే మనకు కూడా ప్రపంచ ఆదివాసీ సమాజానికి కూడా ఒక రోజు కేటాయించాలనే ఒక ఇది ఏంటంటే మనకు మన రాబో ఆదివాసీ సమాజానికి మన సాంస్కృతిక సంప్రదాయాల్లో వారికి అందించవలసిన ఎంతో అవసరం ఉంది. అలాగే ఈరోజు ఒక దీపు మనకు ఆనందంగానే మరియు ఈ సభకు ప్రభుత్వ పరంగా అధ్యక్ష స్థానంలో ఉండవలసిన స్థానిక శాసనసభ్యురాలు మరి ఈ సమాజాన్ని మన ఆదివాసీ ఎందుకంటే వారు కూడా ఒక సమాజంలో సభ్యురాలు కాబట్టి ఇక వారు కానందుకు వారు ఎందుకంటే నేనైతే వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా చక్కగా అయింది బాగా రాత్రి అనే ఎందుకు బాబు రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి బాబు డాక్టర్ కిషన్ బాబు చదువు గతంలో నాయకుడు గతంలో బాపరావు సార్ గారికి బాపరావు సార్ గారికి జడ్పీటీసీ సర్పంచ్ ఎమ్మెల్యేలను అయితే ఆ బాపరావు సార్ దయచేసి సభ్యులు కూర్చోబెట్టబడతాయని నేర్చుకోవాలి సభ్యుడు బాపరావు సార్ దయ నేడు మాకు ఐటీడీ పరపడవారి గౌరవాయి వారి కాబట్టి నౌకరీ వాసనశీలే బత్తాయి వాసనశీలే సార్ గతంలో మేము మన కొంత ఆధారం మొత్తం ఉంటే ಪ್ರಾಬ್ಲಮ್ ಮತ ಬೆಳಗಿರಾಗಿ 5 ಸಂವತ್ಸರ ರಚನೆಗೆ ಮಾತಕ್ಕೆ ನಾವು ಸಂದಿರುವಾಯ ಅವ್ರು ಸಂದಿಟ್ಟು ಮಾಹಿತಿ ಮೇಲೂ ಗೌರ್ಮೆಂಟ್ ಮಾಡಿಸಿ ಮತ್ತು ನೌಕರಿಗೆ ನಾವು ಕಾಡೇ ತೀಸೇ ಮಾತ್ರ ಸಹಕರಿಸಿ ಮತ್ತೆ ಕಂಪಲ್ಸರಿ ನೌಕರಿನ ಬರುತ್ತೆ ಅವಕಾಶ ಸಿಗಲ್ಲ ಈಗ ಸಭಾಪತಿಗೆ మీకు హెచ్చరిక మాత్రం సార్ ఇదే గోష్ఠి తప్పక సమాజంగా రావాలి సార్ जम्मू काश्मीर जम्मू काश्मीर
PCC मैनेजर को मावा पानी मारा का टवर से मावा पानी मारा का सही कपड़ा से बहुत सारा का हमारा पूरा लेके नन्ना से कौन जाती ना पानी मारा और विद्युत ना मट्टी वाली मैनेजर को इनका सब बड़ा में क्या है जे कौन चेयरमैन को इनके नवा पड़ता का 35 PCC समाधान सारी नहीं की तरह से इनके बसवा से बनता इनके सही कपड़ा के मावा सारा की कपड़ा सही कपड़ा के मापुरे सीनियर मैनेजर इतने मावा भाई को अंदर ट्रेंडर में से टेंडर एक सारी के पुशअप करते सभी ये कर पा रहे थे सारा अच्छा कई बार अच्छा बंदी विधिया टक्कर करिया नहीं कर बंदी को बैठा को धन्यवाद बाबूराव साहब को रेलवे मंत्री को पूछे मतलब तुम्हारी मादक का कारण हम सिग्नल से आप क्या से सकता आप सिग्नल को ले
ఈరోజు పండుగ వాతావరణంలో ప్రభుత్వం తీసుకుంది. అలాగే పాఠ్య జీవాల గ్రామాలు కూడా ఏ విధంగా ఉండాలి మన గౌరవ సహబాబు గారు గౌరవ కావచ్చు బిల్డింగ్ కావచ్చు అనేక అధికారులు కట్టుబడి కూడా గ్రామాలన్నింటినీ ఎంకరేజ్ పాఠ్య జీవులుగా ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఇప్పుడు స్కూల్ నుండి ఓకే ఇప్పుడు సభలో ఉమ్మడి హైదరాబాద్ జడ్పీ గారు ప్రభుత్వ ఉద్యోగస్తులు డిడి గారు అదేవిధంగా వేదికపైన డిఎంహెచ్ఓ సీతారామ గారు ఇక్కడ మిగతా ఉద్యోగస్తులకి తెగలకు సంబంధించిన నాయకులు వేదికపైనారు. ఈ రాజుల సేవా సమితి స్టేట్ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు స్వయం బాబు గారికి కుమ్రాంజీల కాకుండా యావత్ రాజుల సేవా సమితి రాష్ట్ర తరఫున ప్రత్యేక అభినందనలు చేస్తూ అదేవిధంగా విద్యార్థులు కూడా పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరున జయసేవ తెలియజేస్తున్నాం. ద్వారా ఏదైతే మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైతే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు ఆ రోజు గుర్తించి ఏదైతే సర్వలు చేసి గుర్తించి ఆ రోజు ఆదివాసుల నాయకులు ఏదైతే జంగల్లో ఉంటారు కాబట్టి గుర్తించి ఆ రోజు ఐటీడీఏలు నిర్మించిన ఘనత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. తద్వారా ఆ రోజు మీకు అందరికీ తెలుసు ఐటీడీఏలు ఉంటే ఆదివాసులకు 9 సంబంధించిన వ్యాపార పోస్టులు కావచ్చు నిరుద్యోగులకు ఏదైనా ఉపాధి కల్పన ఆ రోజు నాకు బ్రహ్మాండంగా జరిగేది. 39 శాఖలు ఆ రోజు ఐటీడీఏలు ప్రతి 3 నెలలకు ఒకసారి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా గౌరీపాటి మీటింగ్ జరిగితే ఆదివాసుల సమస్యలు 9 తెగల సమస్యలు ప్రభుత్వ దృష్టికి పోయేది. కానీ దురదృష్టవశాత్తు బంగారు తెలంగాణలో మన ఐటీడీఏల ఆదివాసులను పూర్తిగా నాశనం చేసిన మనమందరం కూడా తప్పనిసరిగా యోగా దేశమంతా కూడా మన ఆదివాసులను కాపాడుకోవాలా, సంస్కృతి కాపాడుకోవాలా, అన్ని విధాలుగా ముందుకు పోవాలన్న ఉద్దేశంతో ఇలా సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర అధ్యక్షుడు స్వయం బాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే ఇలా స్వయం బాబు అనే వ్యక్తి ఇలా రాజోత్సవ సేవా సమితి అందరూ ఏదైతే గురుదేవాడు రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే కానీ ఏ సందర్భంలో ఎప్పుడైనా ఇంకా మనం కూడా ఆలోచించాలి. ఏ సందర్భం వస్తే మన జాతికి మన న్యాయం చేస్తామనే సందర్భం చూసుకుని ఇలా రాజోత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో ఇలా రాష్ట్ర అధ్యక్షుడు అయినందుకు కూడా మేము ప్రత్యేక అభినందనలు చేస్తూ అంతేకాదు
సరైన నిర్ణయం తీసుకున్న భావన. ఎందుకంటే ముఖ్యమంత్రి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి చాలా సన్నిహితులు. వారిద్దరూ ఒకేసారి ఎంపీగా ఉంది కాబట్టి తప్పకుండా మీరు తప్పకుండా ఆ రోజు వారికి తెలియజేయాలన్నారు. అదేవిధంగా ఆదివాసులకు మన శివాణి కావచ్చు, ఏదైతే బీసీ యాత్ర కావచ్చు, మన బ్యాగా విషయం ఐడియా కావచ్చు, యథావిధి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ దేశంలో ఆదివాసులను తీసుకుపోయి బాధపడుతున్నాం. కాబట్టి ఈ ఆదివాసుల సమస్య మీరు తప్పకుండా ముఖ్యమంత్రికి కలిసి మన సంఘం ద్వారా తప్పకుండా ప్రభుత్వాన్ని ఒప్పించి యథావిధిగా ఐడియాలు నడిచేటట్టు చేస్తారని కూడా ఈ సమయంగా రాజోడు సేవా సమితి తరఫున ఆదివాసుల తరఫున 9 దేవాల తరఫున నేను గట్టిగా అభినందన చేస్తున్నాను, కోరుకుంటున్నాను. తప్పకుండా మీ మాట తీయదు, రేవంత్ రెడ్డి తీయదు నాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు మనం ఏదైతే ఢిల్లీలో ప్రోగ్రాం చేసినప్పుడు కూడా ఆ రోజు మీకు ఎంపీ ఉంది. ఇలా గౌరవ ప్రజాపాలనలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రిగా ఏమయ్యారు కాబట్టి తప్పకుండా మీ మాట తీయదు. కాబట్టి ఆదివాసులందరినీ కూడా ప్రతి విషయంలో చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఏదైతే మన మన శరీరం మన వైద్యం విషయంలో కానీ తప్పకుండా మీ మాట వింటారు. కాబట్టి లేదు ఆదిలాబాద్ జిల్లా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదిలాబాద్ జిల్లా అని ప్రతి ఒక్కరు చెప్పారు. కానీ అది ఆచరణ పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాని ఆదివాసులని స్వతంత్ర 75 సంవత్సరాలు అయినప్పటికీ మన బతుకులు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా కనీసం మనమందరం చదువుకునే యువత చదువుకునే రేపటి పిల్లలకి రాజోడు సేవా సమితి మొత్తం ఉన్నది. యువత దేశ ఉండాలని ఎంతో ఉంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి తీసుకుపోయి తప్పకుండా మన ఏది ఆదివాసీ హక్కులు ఉన్నాయో ఆ అన్నింటినీ కూడా మీకు కాపాడాలని కూడా మనసారా ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీకు ఆదివాసుల తరఫున ప్రత్యేక అభినందనలు చేస్తున్నాం. కోరుకుంటూ తప్పకుండా ముఖ్యమంత్రిని ఒప్పించి మన ఆదివాసులను కాపాడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి పేరు పేరున జై సేవ తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై సేవ, జై ఆదివాసీ. అవగాహన కార్యక్రమం అంటే పండుగ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది.
హలో హలో जल्दी जल्दी आएगा सर ఆదివాసీ టైగర్ ఉండి చోక గట్టిగా చెప్పండి బాబు నీకు ధన్యవాదాలు. ఇంకే రాష్ట్ర అధ్యక్షుడు రాజగోడ సేవా సమితి మాజీ ఎంపీ స్వయం బాబురావు వరకనకి కోసేరు మనతో